నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరు జిల్లా నగరికి ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సహా బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం. నన్నయ్య వర్సిటీలో వందే మాతర గేయం 150 ఏళ్ల వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్. డివైడర్ పైకి ఎక్కిన లారీని తొలగిస్తోన్న పోలీసులు. శ్వేతవర్ణంలోకి మారిన మనాలి, సిమ్లాలు. రెండో రోజు శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారి మూసివేత. తూర్పు పసిఫిక్ సముద్రంలో నౌకపై అమెరికా దాడి. డ్రగ్స్ తరలిస్తున్న ఆరోపణలతో సైన్యం చర్యలు, 2 మృతి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు మనాలి, సిమ్లాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రహదారులపై నిలిపి ఉంచిన కార్లు, జీపులను మంచు కప్పేసింది. ఫలితంగా తిరుగు ప్రయాణంలో పలువురు పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. సిమ్లా ఎగువ ప్రాంతంలో మరికొన్ని రోజులు మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు జమ్మూ కాశ్మీర్లో కూడా మంచు వర్షం కురుస్తోంది. పూంచ్ జిల్లాలోని మెంధార్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి మంచు కురిసింది. రాంబన్, కుల్గామ్, కట్రా, ఉధంపూర్ సహా పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా వరుసగా రెండో రోజు శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుకు వచ్చే ముందు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు శ్రీనగర్ విమానాశ్రయ అధికారులు సూచించారు. స్థానిక యంత్రాంగం ఆదేశాలకు అనుగుణంగా పర్యాటకులు ముందుకు సాగాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సూచించింది. భీకర మంచు తుపాను ముంచుకొస్తున్న వేళ అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ముందే కొనుగోలు చేస్తున్నారు. పండ్లు, పాలు, బ్రెడ్, విటమిన్ సి టాబ్లెట్లు, ఔషధాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువులు నిండుకున్నాయి. మంచు తుపాను ప్రభావం 17 కోట్ల మంది పౌరులపై ఉంటుందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇళ్లలో హీటింగ్ వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని సూచించింది. చికాగో సహా ఇతర నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అమెరికా కాలమానం ప్రకారం శని, ఆదివారాల్లో నడవాల్సిన వేలాది విమానాలు రద్దయ్యాయి. మంచు వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని విద్యుత్ సంస్థలు తెలిపాయి. మంచు తుపాను దృష్ట్యా తమ యంత్రాంగం నిరంతరం సమీక్షలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు ఫెడరల్ అత్యవసర నిర్వహణ సంస్థ ఫెమా సిద్ధంగా ఉందని వెల్లడించారు. తూర్పు పసిఫిక్ సముద్రంలో మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారన్న ఆరోపణలతో ఓ నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ మేరకు యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్న నౌకపై దాడి చేశామని తెలిపింది. ఈ క్రమంలో 2 మృతి చెందారని, మరొకరు తప్పించుకున్నారని వెల్లడించింది. అతడి కోసం యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారని పేర్కొంది. డ్రగ్స్ తరలిస్తున్నారన్న ఆరోపణలతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పసిఫిక్ సహా కరేబియన్ సముద్ర జలాల్లో అగ్రరాజ్యం 36 సార్లు దాడులు చేసింది. ఈ దాడుల్లో 117 మంది మృతి చెందారు. వెనిజువెలా నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని అమెరికా అధ్యక్షుడు పలుమార్లు ఆరోపించారు. ఆ నెపంతోనే వెనిజువెలాపై దాడి చేసి నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించింది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్లోని జైల్లో ఉన్నారు. గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటును కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భద్రతను కాదంటే చైనా మిమ్మల్ని తినేస్తుందంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ వల్ల కెనడా కూడా రక్షణ లభిస్తుందని తెలిపారు. అయినా ఆ దేశం చైనాతో వాణిజ్యం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుందని రాసుకొచ్చారు. ఏడాదిలోనే చైనా కెనడాపై ఆధిపత్యం చెలాయించి తన ఆధీనంలోకి తీసుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం పరివర్తన వైపు కాకుండా విచ్ఛిన్న వైపు పయనిస్తోందని ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. దీనికి ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. అమెరికా వల్ల కెనడా సురక్షితంగా ఉందన్న విషయాన్ని మార్క్ గుర్తుంచుకోవాలని అన్నారు. అటు ఈ నెల 17న కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ లైంగిక వేధింపుల కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి కర్ణాటక ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించింది. దర్యాప్తులో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు సహా 30 మంది సిబ్బందికి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు అధికారుల ర్యాంకు, పోషించిన పాత్రను బట్టి ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి ₹1 లక్ష వరకు అందనుంది. లైంగిక వేధింపుల కేసులో సిట్ బలమైన ఆధారాలు సమర్పించడంతో ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నైమాతి బంగారం చోరీ కేసును ఛేదించిన దర్యాప్తు బృందానికి సైతం 10 లక్షల నగదు బహుమతిని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 2024లో దేవనగర జిల్లాలోని నైమాతి పట్టణంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో 17 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లగా పోలీసులు విజయవంతంగా ఆ కేసును ఛేదించారు. ఢిల్లీలో కొలువు తీరిన సుప్రీంకోర్టు ప్రాంగణం అత్యాధునిక వస్తువులతో, సువిశాల భవనాలతో సరికొత్త రూపును సంతరించుకోనుంది. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా మౌలిక వస్తువుల కల్పన జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. న్యాయవాదులు, కక్షిదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడానికి మెట్రో రైలు నేరుగా కోర్టు ప్రాంగణంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు భవనంలో ఇప్పుడున్న వారసత్వ భవనాన్ని యథాతథంగా ఉంచి మిగతా అవసరాల కోసం కొత్త భవన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని సీజేఐ తెలిపారు. అందులో ఒకేసారి 17 మంది న్యాయమూర్తులు కూర్చునేలా విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఉంటుందన్నారు. 15-13 మంది జడ్జీలతో కూడిన మరో 2 రాజ్యాంగ ధర్మాసన కోర్టులు కూడా సిద్ధమవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ సైబరాబాద్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ కేసు విచారణ సమయంలో ఢిల్లీలోని ట్రాఫిక్ సమస్యలు ప్రస్తావనకు రాగా సీజేఐ ఈ విషయాలను తెలిపారు. నూతన మౌలిక వస్తువుల పనులు పూర్తయితే మరో 50 ఏళ్లు ఎలాంటి సమస్యలు ఉండవని వెల్లడించారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బాత్రూమ్, హాల్, క్యాంటీన్, లైబ్రరీ, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మిస్తున్నట్లు సీజేఐ వివరించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైద్యులు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు వైద్యులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు ప్యానెల్స్గా ఏర్పడి ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకుంటుండగా చాలామంది ఎన్నికల క్యాంపెయిన్ను కూడా ప్రారంభించారు. ఫిబ్రవరి 9న ఆన్లైన్ ద్వారా జరిగే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మంది వైద్యులు ఓటింగ్లో పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ భర్తీకి స్వస్తి పలికి ప్రజాస్వామ్యబద్ధంగా తొలిసారిగా ఎన్నికలు నిర్వహించడం శుభ పరిణామమని వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్యరంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. 20 ఇయర్స్గా కూడా ఎప్పుడు ప్రభుత్వం వాళ్ళే ఏపీ మెడికల్ కౌన్సిల్ తాలూకా మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ నామినేషన్ ప్రాసెస్, వాళ్ళందరూ ఎడహక్ ప్రాసెస్ అనమాట. వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది కానీ డెమోక్రటిక్గా ఎలక్ట్ అయ్యి ఫైట్ చేసి వచ్చిన వాళ్ళంతా కమిట్మెంట్ ఉండదని చెప్పి మా తాలూకా ఆశాభావం. ఏదైనా సరే చాలా ఆనందంగా ఉంది. 20 ఇయర్స్ తర్వాత మాకు ఏపీఎంసీ ఎలక్షన్స్ ప్రభుత్వం వాళ్ళే ముందుకు వచ్చి కండక్ట్ చేయడం. సో ఈ 13 మంది డెమోక్రటిక్ ఎలక్ట్ అయిన తర్వాత ప్రభుత్వానికి ఈ రోజు వరకు అడ్రస్ అవ్వని చాలా ఇష్యూస్ మా డెమోక్రటిక్ ఫోరం ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. దీని ద్వారా డాక్టర్ల యొక్క రిజిస్ట్రేషన్స్ కానీ, క్రెడిట్ అవర్స్ తగ్గించడం కానీ, రిజిస్ట్రేషన్లు అనేవి వాళ్ళ దగ్గరికి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయటం కానీ, ఏపీఎంసీకి విజయవాడ అమరావతిలో ఒక బిల్డింగ్ విత్ గెస్ట్ రూమ్స్ కట్టడానికి కానీ, అంతేకాకుండా నకిలీ డాక్టర్లు ఎవరైతే ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ లేకుండా అన్ని చోట్ల ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మాత్రమే నిర్వహించాల్సిన వాళ్ళు క్లినిక్స్ పెట్టి హాస్పిటల్స్ నిర్వహించి ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ ఉండేటట్టు ప్రణాళికలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డాక్టర్లకి వాళ్ళ యొక్క సేవలు చేయటం కానీ, అట్లానే పూర్తిగా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, వితౌట్ కరప్షన్ లేకుండా బాధ్యత తీసుకొని ఈ 13 మంది ఈ 5 ఏళ్ల కాల పరిమితిని పూర్తిగా వాళ్ళకి సద్వినియోగం చేసి మంచి సర్వీసెస్ అందించడానికి ముందుకొచ్చాం. అందరి యొక్క ప్రాబ్లమ్స్ని, వారి యొక్క ఇబ్బందుల్ని మేము ముందుండి వాటిని అన్నింటినీ సాల్వ్ చేసి వారికి మెరుగైన సేవలు కౌన్సిల్ ద్వారా అందిస్తామని ఈ యొక్క ప్యానెల్ ద్వారా, డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ ద్వారా అందరికీ విన్నపించుకునేది ఒకటే. మా ప్యానెల్ అందరినీ గనక గెలిపిస్తే మీకు మెరుగైన సేవలు అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం. ప్రభుత్వం వారు కౌన్సిల్కి ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది చాలా సుపరిణామం. దేనికంటే
వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు ఎంత సేవ అయితే చేస్తున్నామో పారామెడికల్ కానీ డాక్టర్స్ పరంగా కానీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కానీ ఏదన్నా సూచనలు సలహాలు ఇవ్వటానికి కానీ ఒక కౌన్సిల్ బాడీని ఎలక్ట్ చేయడం అనేది సుపరిణామం. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్యానల్లో నుంచుని డెమోక్రటిక్ ప్యానల్లో నుంచున్న ప్రతి అభ్యర్థిని గెలుపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసన్నశ్రీ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 20,000 మంది విద్యార్థులతో వందే మాతర గేయాన్ని ఆలపించారు. విశాఖకు చెందిన స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 25,000 చదరపడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందే మాతర గేయం రచించి 150 ఏళ్లైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారీ ఎత్తున వేడుకలు చేపట్టారు. వేల మంది విద్యార్థులతో ఇవాళ వందే మాతర గేయం ఆలపించేందుకు మొత్తం భారీ కార్యక్రమం రూపొందించారు. అట్లాగే 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసన్నశ్రీతో పాటు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఈ వందే మాతరం అనేది దేశ ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి నింపిన గేయం. ఇవాళ ఈ భారీ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న తరంలో పిల్లల్లో చాలామంది జాతీయ గీతాన్ని పాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. వందే మాతరం అన్నటువంటి ఆ ఒక్క నినాదం ఇట్ ఈస్ అ నేషన్ సోల్ అంటాం మేము. కేవలం ఒక పాటతోనే చాలా చైతన్యం పొందారు స్వతంత్ర సమరంలో. ఆ స్పిరిట్ మళ్ళీ మన పిల్లల్లో కనీసం కొంచెమైనా ఉండాలి అన్నది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్లో కల్లా అత్యధికంగా ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పిల్లలు అందరం ఇక్కడ కలిసాం. పక్కన ఉన్నటువంటి గైడ్ కాలేజ్ దగ్గర నుంచి, పక్కనున్న ఐఎస్టీఎస్ కాలేజ్ దగ్గర నుంచి, ఇంకా లోకల్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి చాలా కాలేజెస్, విష్ణు కాలేజ్ దగ్గర నుంచి, భీమవరం నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి మా కాలేజెస్లో అఫిలియేటెడ్ ఉన్న వాళ్ళు అందరూ మన దగ్గరికి వచ్చారు. ఈ స్పిరిట్ తోటి వాళ్ళు కనీసం జాతీయ గీతాన్ని, జనగణమని ఇక్కడి నుంచి పాటని వెనకాల మైక్రోఫోన్లో వినే పాడే కంటే వాళ్ళే స్వచ్ఛందంగా పాడేటువంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. 25,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారని అంటున్నారు. ఆల్రెడీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఇదొక రికార్డ్ అని అంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నా పేరు డాక్టర్ రామచంద్ర, ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆటానమస్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఒక 20,000 మంది విద్యార్థులతోటి ఒక సభను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దేశభక్తి భావం పెంపొందించాలనేటటువంటి తపనతోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే వికసిత్ భారత్లో భాగంగా మన భారతదేశానికి సంబంధించిన విలువలు కానీ, ఐక్యతను కానీ ప్రపంచ దేశాలకి చాటి చెప్పేంత గర్వంగా ఈ సభను నిర్వహించాలనేది దీని ఉద్దేశం. ఈ వందే మాతరం వేడుకల్లో విశాఖకు చెందిన యునైటెడ్ స్టూడెంట్స్ నెట్వర్క్ సంస్థ 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ విశ్వవిద్యాలయంలో ప్రదర్శిస్తుంది. దీనికి సంబంధించి వ్యవస్థాపకుడు బసవ ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి. ఈరోజు యావత్ భారతదేశం కూడా వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వేదికగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్నశ్రీ గారి నేతృత్వంలో ఈ వేదికగా 25,000 అడుగుల చదరపడుగుల త్రివర్ణ పతాకాన్ని, ఈ జనగణమన గీతాలాపన కానీ, వందే మాతరం గీతాలాపన కానీ వేలాది మంది విద్యార్థులతో నిర్వహించడం నిజంగా గర్వకారణం. మరి ఈ ఉత్సవాల్లో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు ప్రసన్నశ్రీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ విద్యార్థుల్లో ప్రేరణ కలిగించేందుకు, స్వయంగా వాళ్ళు గీతాలాపన చేసేందుకు సుమారు 25,000 మంది విద్యార్థులతో ఇక్కడ విశ్వవిద్యాలయంలో భారీ కార్యక్రమం చేపట్టారు. భారీ ఎత్తున విద్యార్థులు అయితే తరలి వచ్చారు. ఇది ఖచ్చితంగా నేటి తరం విద్యార్థులకు ఇది తప్పనిసరిగా దేశభక్తి గురించి వాళ్ళకు తెలియజేసేలా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. కెమెరా సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరం మహిళా కళాశాలలో నిర్వహించిన లక్ష్య 2K26 కార్యక్రమంలో మొత్తం 17 విద్యా సంస్థల నుంచి 300 మంది విద్యార్థులు వివిధ రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. మంటలేని వంటలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జానపద గేయాలకు నృత్యాలు చేసి పలువురు విద్యార్థినులు అలరించారు. తమకు వంటలంటే ఇష్టమని అందుకే ఈ పోటీలో పాల్గొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. నేను చేస్తున్న ఒక చాట్. ఇండియాలో చాట్ అంటే చాలా ఇష్టం అందరికీ. రోడ్స్ మీద స్ట్రీట్ ఫుడ్ అంటే చాటే చాలా ఫేమస్. నేను చేస్తుంది పానీపూరి భేల్పూరి లాగా కాదు, ఒక నిప్పట్ చాట్. అంటే పూరి వండిద్ది కింద, ఇంకా అన్ని స్పైసెస్, మసాలాస్, టొమాటోస్, వెజిటేబుల్స్ ఉంటాయి. ఈరోజు కుక్ వితౌట్ ఫైర్లో నేను ఫస్ట్ చేసింది డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో నేను యూజ్ చేసింది ఆల్మండ్స్, క్యాష్యూస్ అండ్ వాల్నట్స్, బాదం, క్యాష్యూస్ అండ్ రెజిన్స్ ఏవైతే ఉంటాయో సెస్మీ సీడ్స్ అవి కూడా యూజ్ చేసి నేను చేశాను. అండ్ ఇవన్నీ కలపడం కోసం నేను జాగ్రీ అండ్ డేట్స్ యూజ్ చేశాను. కుకింగ్ వితౌట్ ఫైర్ ఇలాంటి క్రియేటివిటీ యాక్టివిటీస్ పెడితే ఏంటంటే స్టడీస్కి మించి మనకి నాలెడ్జ్ అంటూ ఉంటుంది. ఓన్లీ బుక్స్కి స్టిక్ అవ్వకుండా వీ కెన్ బీ క్రియేటివ్. కుర్కురే చాట్ చేశాను. ఇది ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి ఇన్స్పైర్ చేసింది అండ్ ఇది చాలా ఈజీ అండ్ కలర్ఫుల్ అండ్ అందరూ ఇష్టపడే డిష్. ఆంధ్రలయలో కాలేజ్లో డ్యాన్స్ కూడా నేర్పిస్తారు చదువుతో పాటు స్టూడెంట్స్కి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి నచ్చిన నేర్పించడానికి ఆంధ్రలయలో కాలేజ్ వాళ్ళు ఇవన్నీ అందించారు మాకు. లక్ష్య 2K26 కాదు, లక్ష్య 2K23 నుంచి వస్తున్నాం. సో మా కాలేజ్లో కూడా మాకు చాలా సపోర్ట్ అనేది ఇస్తారు. దీనికి యూత్కి కూడా ఇట్లాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ కాలేజెస్కి డిఫరెంట్ కాలేజెస్ సంబంధించిన కాంపిటీషన్స్లో కానీ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు అంటే మనం చూస్తుంటాం మనకి పోటీతత్వం అనేది ఉంటుంది క్లాస్ రూమ్లో. ఖచ్చితంగా ఈ 80 మందిలో నేను గెలవాలి అని. కానీ మనం ఎప్పుడైతే సొసైటీలోకి వెళ్తామో చదువుకున్న తర్వాత ఆ 80 మందితోనే కాదు, 80,000 మందితో పోటీ పడాలి జాబ్లకి. అసలు జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, దాన్ని మనం బీట్ చేయాలంటే మనం ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, మనం ఎలా మాట్లాడాలి, మన సాఫ్ట్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోవడానికి మనం ఇట్లాగా ఈవెంట్స్కి వచ్చి సోషల్గా మింగిల్ అయ్యి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. ఆ వస్త్ర వ్యాపారికి పక్షులంటే ప్రేమ. ఇంటి పరిసరాల్లో తిరిగే వివిధ రకాల పక్షులకు ఆహారం, నీరు అందిస్తూ ఉంటారు. ఆ ప్రేమతోనే 80,000 రూపాయల ఖరీదైన ఓ చిలుకను కొని తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఊరంతా సందడిగా ఉండడంతో ఆ కోలాహలాన్ని చూడాలని చిలుక కూడా భావించి పంజరం నుంచి బయటకొచ్చి తుర్రుమంది. దీంతో ఆ పక్షి ప్రేమికుడు చిలుక ఎగిరిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలయానికి చెందిన బండారు దొరబాబు కాట్రేనికోనలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం 80,000తో హైదరాబాద్లో చిలుకను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకొని ప్రేమగా పెంచుతున్నారు. చార్లీ అని పేరు పెట్టి అది చెప్పే ముద్దు మాటలను వింటూ పనిలోని అలసటను మర్చిపోయేవారు. సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో ఎవరి పనిలో వాళ్ళుండగా పంజరం నుండి బయటకొచ్చిన చిలుక బయటికి ఎగిరిపోయింది. చిలుక అదే గ్రామంలోని ఒకరి ఇంటి వద్ద వాలడంతో దాన్ని బంధించారు. చిలుక కోసం ఊరంతా జల్లెడ పట్టి చివరకు ఒకరు బంధించారన్న విషయం స్థానికుల ద్వారా దొరబాబు తెలుసుకున్నారు. తిరిగిచ్చేయమని, అవసరమైతే కొంత డబ్బు చెల్లిస్తానని ప్రాధేయపడ్డారు. అయితే తాము చూశామని కొంతసేపు, తర్వాత ఎగిరిపోయిందని మరికొంతసేపు మాట్లాడి వారు మభ్యపెట్టారని దొరబాబు వాపోయాడు. చేసేదేం లేక కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఓ లారీ బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్ పైకి ఎక్కడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు క్రెయిన్ సాయంతో లారీని తొలగించాక రాకపోకల పునరుద్ధరణ అయ్యాయి.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు కారుతో దాడి చేశారు. తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. శుక్రవారం అర్ధరాత్రి నగర శివార్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దాడిలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గాయమైన కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సౌమ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కారుతో దాడి చేసిన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సానుకూల దృక్పథం ఆమె వైకల్యాన్ని అధిగమించేలా చేసింది. ఏదైనా సాధించాలనే తపన చదువుల్లో ముందుకెళ్లేలా చేసింది. సమాజ పురోగతిలో తన వంతు పాత్ర ఉండాలనే ఆకాంక్ష రచయిత్రిగా మార్చింది. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుంటే చీకటిలోనూ వెలుగులు నింపవచ్చని నిరూపించింది మంగళగిరికి చెందిన సాయి జ్యోతి. అనారోగ్య సమస్యతో చూపు కోల్పోయినా చదువు విజ్ఞానంతో రచయిత్రిగా మారి టెక్నాలజీని మనోనేత్రంగా మార్చుకుని ముందుకు సాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాయి జ్యోతి 10 ఏళ్ల వయసులోనే కంటిచూపు కోల్పోయారు. ఓ అనారోగ్య సమస్య ఆమె జీవితంలో చీకట్లను నింపింది. అయితే చదువు మాత్రమే తన జీవితంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించడంతో పాటు జీవన మార్గాన్ని చూపిస్తుందని బలంగా నమ్మారు. పట్టుదలతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం నూతక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. చదువు ఉద్యోగానికి పరిమితం కాకుండా తన ఆలోచనల్ని అక్షరబద్ధం చేశారు సాయి జ్యోతి. సాహిత్యంపై బాల్యం నుంచే ఆసక్తి ఉండటంతో చిన్న చిన్న రచనలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవారు. చైతశ్రీ అనే కలం పేరుతో రచనలు చేసిన సాయి జ్యోతి 2 ఏళ్ల క్రితం కవితాంజలి పేరుతో వాటిని సంపుటిగా వెలువరించారు. మంచు తాకిన ప్రేమ, ఎవరు అతను అనే నవలలు రాశారు. రచనలు చేయటానికి ఆమెకు వైకల్యం అడ్డురాలేదు. సాంకేతికతను నమ్ముకొని ముందుకెళ్లారు. మొబైల్లో వాయిస్ ఇన్పుట్ సాయంతో రచనలు చేస్తున్నారు. విజువల్ ఇంపైర్డ్స్ ఏ పోస్ట్లో ఉన్నా అంటే ఒక డిజేబుల్ పర్సన్ కదా అన్నదే వస్తుంది. అలా కాదు, మనకి కొంచెం స్పెషాలిటీ ఉండాలి, సంథింగ్ ఏదన్నా మంచి రికగ్నైజేషన్ ఉండాలి అని అనిపించింది. అప్పుడు ఊరికే చిన్నగా రాసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత అది అందరికీ నచ్చడము, బాగుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, నువ్వు రాసేవి చాలా బాగుంది అని అందరు చెప్పడము. అప్పుడు అనుకున్నా, ఇది చాలా బాగుంది కదా, మన డిజేబిలిటీ బయటికి వెళ్ళదు, ఫస్ట్ మన రాసిన సాహిత్యం అన్నది బయటికి వెళ్తుంది, దాని ద్వారా ఇది ఎవరు రాశారు అన్నప్పుడు మనం తెలుస్తాము. ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందులో నాకు చిన్నప్పటి నుంచి మక్కువ నేను చూపించి ఉన్నానేమో కదా, అందువల్ల నాకు దీనికి ఎక్కువగా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాగా రాయడం మొదలుపెట్టాను. మామూలుగా అమ్మాయికి విజయం తక్కువ కాబట్టి ఓన్లీ ఇన్స్పిరేషన్ సాంగ్ వినటం, యూట్యూబ్లో సాంగ్స్ కానీ, ఇట్లా సిరివెన్నెల కానీ, వేటూరి గారి కానీ, చంద్రబోస్ గారి సాంగ్స్ కానీ బాగా వినటం అదొక థీమ్గా తీసుకుంది. దాన్నే నేను ఎంకరేజ్ చేశాను. అలాగే సాహిత్య రంగంలో కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను. మామూలుగా విన్నవాళ్ళు కూడా మీ తరంలో మీ సాహిత్య రంగంలో ఎవరూ లేరు కదా, ఆ అమ్మాయికి ఎలా వచ్చింది అనే నన్ను అడుగుతుంటారు. ఏదైనా వైకల్యం బారిన పడిన వారు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటం, ప్రతికూల పరిస్థితులను అధిగమించడం, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా పరిష్కారాలను అన్వేషించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చని సాయి జ్యోతి చెబుతున్నారు. తాను ఇదే మార్గంలో ముందుకెళ్లానని, తన రచనల ద్వారా ఇదే విషయాన్ని సమాజానికి చెబుతున్నట్లు తెలిపారు. సాయి జ్యోతి రాసిన 3వ నవల అన్వేషిత తన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని రాశారు. ఇవే కాక 7 చిన్న కథలు, 6 పాటలు రాశారు. అవి స్నేహితుల ద్వారా యూట్యూబ్ వరకు చేరి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఒక్కరి వల్ల కాదు, ఇది నా చుట్టూ నాకు చాలా మంది సపోర్ట్ సిస్టమ్ ఉండడం వలన ఈ తక్కువ టైంలో ఇంత వరకు నేను చేరుకున్నాను అని చెప్పుకోవడానికి సంతోషిస్తూ, నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను రాసే రచనల వల్ల ఎవరైతే అలా డౌన్లో ఉన్నప్పుడు విని వాళ్ళు మోటివేట్ అవ్వడం కానీ, లేదంటే ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక పీస్ఫుల్నెస్ నా రచనల వల్ల కలగాలి, ఇలా నేను చెయ్యాలన్నది ఇన్స్పిరేషన్ సార్. అందరికన్నా నువ్వేం తక్కువ కాదు, మామూలుగా నువ్వు ఏదైనా అనుకుంటే చేయగలం అని చెప్తాను.
చేసేది. ఎప్పుడు నిరుత్సాహపడాలి, నువ్వేం చేయలేవని ఎప్పుడు అనలేదు. ఎద్దల పొడిసిలో స్నారాణి ఆమె నవల బాగా చదువుతుంది. దాన్ని బట్టి అలా దానిలో ఉన్నాయి కొంచెం చూసుకుని దాన్ని బట్టి రాస్తుందండి. ఆమె ఇంప్రెషన్. మేము అదే అలా కొన్ని చెప్తాను, ఇట్లా ఉంటే బాగుంటుంది, మహిళల గురించి ఇలా అని చెప్తా, దాన్ని బట్టి రాస్తాను. ఆమె ఇటీవల రాసిన నవల చేయి వీడని చెలిమిని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. తన ప్రతిభతో వైకల్యాన్ని జయించి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని సాయి జ్యోతిని అభినందించారు. వలసదారుల అరెస్టులను నిరసిస్తూ అమెరికాలోని పోర్ట్లాండ్, మినియాపోలిస్లో ప్రజలు రోడ్డెక్కారు. గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ రాష్ట్రం నుంచి ఇమిగ్రేషన్ అధికారులు వెళ్లిపోవాలని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మిన్నెసోటాలో నిర్బంధించిన 5 ఏళ్ల బాలుడి ఫోటోను సైతం ప్రదర్శించారు. ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో కొందరు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారని నిరసనకారులు తెలిపారు. పిల్లలను సైతం పాఠశాలలకు పంపించడం లేదని చెప్పారు. మినియాపోలిస్లో జరిగిన నిరసనలో కార్మిక సంఘాలతో పాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. వలసదారుల అరెస్టులో నిరసిస్తూ మిన్నెసోటాలో 700కు పైగా దుకాణాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు. విమానాశ్రయ టెర్మినల్లోకి ప్రవేశించేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఇరాన్ను హెచ్చరిస్తున్న అమెరికా ఆ దేశంపై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యానికి విమాన వాహక నౌకలు, ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, గాల్లో ఇంధనం నింపే KC-135 ట్యాంకర్లను తరలించింది. ఇజ్రాయెల్ కూడా తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఇరాన్ను దారికి తేవటానికి లేదా సైనిక చర్య జరపటానికి గల అవకాశాలను అగ్రరాజ్యం చర్యలు సూచిస్తున్నాయి. యుద్ధాలతో నష్టపోయిన దేశాల్లో స్థిరత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా శాంతి మండలిని ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 24 గంటల వ్యవధిలోనే ఇరాన్పై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టారు. అగ్రరాజ్యం అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్ని, అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. గత వారం దక్షిణ చైనా సముద్రం నుంచి బయలుదేరిన విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఈ నెల 20న మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. భద్రతా కారణాలతో అది తన లొకేషన్ తెలియకుండా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను నిలిపివేసింది. ఆ విమాన వాహక నౌక కొన్ని రోజుల్లో అరేబియా సముద్రం లేదా పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరనుందని సమాచారం. బ్రిటన్లోని RAF లకెన్ హీత్ నుంచి బయలుదేరిన సుమారు 12 F-15E ఈగల్ ఫైటర్ జెట్లు ఈ నెల 18న మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరానికి చేరాయి. 2024 ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడుల్ని తిప్పికొట్టేందుకు అగ్రరాజ్యం వాటిని మోహరించింది. ఆ ఫైటర్ జెట్లు వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ Xలో ఓ పోస్టు పెట్టింది. ఇంకా C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాల్ని, గాలిలో ఇంధనం నింపే KC-135 ట్యాంకర్లు కూడా అమెరికా తరలించింది. భారీ సైనిక మోహరింపు చర్యల్లో భాగంగా వాటిని తరలించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్, ఖతార్ వంటి మిత్రదేశాల రక్షణ కోసం మోహరించిన థర్డ్ పేట్రియాట్ తదితర క్షిపణి విధ్వంస వ్యవస్థల్ని కూడా తరలించినట్లు US మీడియా కథనాలు వెల్లడించాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మొదలైన ప్రజా ఆందోళనల్ని ఇరాన్ హింసాత్మకంగా అణచివేస్తున్న వేళ అమెరికా సైనిక మోహరింపులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెహరాన్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు విస్తరించిన ఆందోళనల్లో 5,000 మందికి పైగా చనిపోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నట్లు అల్ జజీరా ఓ కథనం ప్రసారం చేసింది. వాస్తవంగా మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువని, దాదాపు 20,000కు పైగా ఉంటుందని అమెరికా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. శాంతియుత ఆందోళనల్ని హింసాత్మకంగా అణచివేస్తే సైనిక చర్యకు వెనకాడబోనని ట్రంప్ పలుమార్లు ఇరాన్ పాలకుల్ని హెచ్చరించారు. తన హెచ్చరికల తర్వాత ఇరాన్ 840 మందికి మరణశిక్షల్ని నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపిన విధంగానే అమెరికా ఇప్పుడు F-35 స్టెల్త్ ఫైటర్లను, B-2 బాంబర్లను తరలించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అవసరం రానందున ఇప్పటి వరకు వాటిని ఈ ప్రాంతంలో మోహరించలేదని తెలిపింది. తాజాగా అగ్రరాజ్యం సైనిక మోహరింపులు పెంచడం, ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడం టెహరాన్ను దారికి తేవడానికి లేదా సైనిక చర్య చేపట్టేందుకు ఉన్న అవకాశాల్ని సూచిస్తోంది.